ఈరోజు ఈ వీడియో అయితే ఒక జనరల్ టాపిక్. నేను యూఎస్ఏలో కొన్ని చోట్ల వర్క్ చేసిన దగ్గర కావచ్చు, లేకపోతే బయట నేను చూసిన చాలా కూడా అంటే ర్యాండమ్‌గా కాదు, నేను చూసినవే వాళ్ళని చూసి మనం ఇవి నేర్చుకుంటే బావుండు అని అనిపించినయి కొన్నున్నాయి. అవేంటని మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. చాలామంది అడుగుతూనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా చేసుకోండి. వీడియోకైతే లైక్ గూడా చేయండి. దానివల్ల కొంచెం ఎక్కువ మందికైతే రీచ్ అవుతది. సో, ఇంక ఇదైతే ఒక జనరల్ టాపికే. బట్ చాలా వరకు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను జిమ్‌కెళ్తూ ఉంటాను కదా! సో, జిమ్‌కెళ్తున్నప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు జిమ్‌కి. ఆల్‌మోస్ట్ అందరూ కూడా చా అలా వరకు నాకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ ఏజ్ 50 అబోనే ఉంటారు. అలా కొంతమంది వస్తుంటారు. కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు జిమ్‌కి. జిమ్‌లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ క్లాసెస్ ఏంటంటే, ఆ 40 మినిట్స్ మనం ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత మనం ఉంటామా, పోతామా అనిపిస్తది. అంత హెవీగా ఉంటాయి ఆ ఎక్సర్‌సైజెస్. జంపింగ్ జాక్స్ కావచ్చు, అంటే అవి కొంచెం నేను చెప్పేవి ఈజీవే అయినా కూడా చాలా హెవీగా ఉంటాయి. అంటే స్క్వాట్స్, ఎయిర్ స్క్వాట్స్ ఇలా చాలా ఉంటాయి. హెవీ వెయిట్స్‌తో చేయాల్సిందుంటదవి. సరే నార్మల్‌గా అంటే నేను నార్మల్ వెయిట్స్ తోటే చేస్తాను. బట్ 50 అబోవ్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రం చాలా హెవీగా చేస్తారు. ఆ విషయం పక్కన పెడితే, ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్‌గా కాదు. ఆల్‌మోస్ట్ అసలు హెవీ వెయిట్స్ తోటి కింద పడుకోవడం, లేవడము, ఉరకడము, దూకడము. నాకు భయమేస్తది వాళ్ళని చూసి అసలు ఎలా చేస్తున్నార్రా బాబు వీళ్ళు అని చెప్పి. అదే మనమైతే ఈవెన్ నేను ఒకప్పుడు అసలు నడవడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అమ్మో! నడిస్తేనే ఏమైతదో అని చెప్పి. బట్ వాళ్ళైతే రేపు డెలివరీ అవుతాము అన్నప్పటి వరకు కూడా వర్క్ చేసిన వాళ్ళని చూసాను నేను. డెలివరీ అయిన ఒక 1 మంత్‌లోనే మళ్ళీ యాజ్ యూజువల్‌గా మళ్ళీ జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళని కూడా చూసాను. అమెరికన్స్‌ని. సో, అంత యాక్టివ్‌గా ఉంటారు. బట్ ఈ విషయంలో మనం ఎలా ఉంటామంటే చాలా వరకు ఓవర్ కేరింగ్‌గా ఉంటాం. బట్ అమెరికన్స్ అయితే చాలా లైట్‌గా ఉంటారు. నేను కుదిరితే ఒక రోజు ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వాళ్ళని. మామూలు ఎక్సర్‌సైజెస్ కాదు. అసలు అవి చూస్తే మీరే భయపడతారు. అంత దారుణంగా ఉంటారు. ఆల్‌మోస్ట్ అందరూ అలానే. ఈవెన్ నేను వర్క్‌కెళ్ళిన చోట వాళ్ళు కూడా అంతే. రేపు డెలివరీ అన్న వరకు కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. చాలా విచిత్రంగా అనిపించినా కూడా అలా ఉంటే బావుండేదేమో, మనకు పెద్ద హెల్త్ ఇష్యూస్ రాకపోయేదేమో అని అనిపిస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఒక స్పోర్ట్స్ దాంట్లో వర్క్ చేశాను. జస్ట్ బిల్లింగ్ దాంట్లో పార్ట్ టైమ్ లాగా. అంటే జస్ట్ ఒక 3 అవర్స్ ఎళ్ళొచ్చేదాన్ని. అప్పుడు మా పిల్లలు చాలా చిన్న నెలల పిల్లలు. బట్ ఇంట్లో ఉండి, ఉండి నాకసలు మెంటల్ స్ట్రెస్ వచ్చింది. చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యేదాన్ని. ఆల్‌మోస్ట్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎలా ఉంటది అనేసి. సో, ఆ టైంలో ఏంటంటే ఒక 3 అవర్స్ ఎళ్ళేసి వచ్చేదాన్ని. అప్పుడు నేను వర్క్ చేసేదానికి ఓనర్ ఎవరైతే ఉంటారో అతనిదే అది స్టోరు. ఆ స్పోర్ట్స్‌దది. వాళ్ళ యొక్క అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్ లోపల క్లీనింగ్ జాబ్ చేసేవాడన్నట్టు. బట్ వాళ్ళు అసలలా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అంటే మా అబ్బాయి పక్క స్టోర్ లోపల క్లీనింగ్ జాబ్ చేస్తాడు అని జెప్పేసి. నేను ఎంతమంది మీకు పిల్లలు అని అడిగినప్పుడు అతను చెప్పాడు. ఇక్కడే పక్కనే ఈ రెస్టారెంట్‌లో క్లీనింగ్ జాబ్ చేస్తాడు అని జెప్పి. అంటే వాళ్ళు నామోషిగా అలా ఏం ఫీల్ అవ్వరు. వాళ్ళు ఇంకా గొప్పగానే చెప్పుకుంటారు. అంటే మా పిల్లలు ఇక్కడ ఈ వర్క్ చేస్తారు, అక్కడ ఆ వర్క్ చేస్తారు అని జెప్పి. అదే మనమైతే అది పెద్ద జాబ్ అయితే తప్ప రిమైనింగ్ ఏదైనా కూడా చెప్పుకోలేము. ఇన్ కేస్ పిల్లలు ఎవరైనా కూడా సరే ఏదో ఒకటి చేసి సంపాదించుకుందాం అనుకున్నా కూడా ఎవరన్నా అడిగితే ఏ జాబ్ చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి మేము? ఏమొద్దులే. అస్సలు ఏది చేయకుండా తిని కూర్చున్నా హ్యాపీగా ఫీల్ అవుతారు గానీ, అలాంటివి చేస్తే చాలా వరకు నామోషీగా ఫీల్ అవుతాం. బట్ యూఎస్ఏలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్ అయ్యి, దానికి తోపైనా కూడా వాళ్ళ పిల్లలు క్లీనింగ్ జాబ్ చేసినా కూడా వాళ్ళు చాలా గ్రేట్‌గానే చెప్పుకుంటారు. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్కూల్ లోపల పిల్లలని ట్రీట్ చేసేటటువంటి విధానం. చాలా బావుంటది ఇండియాతో పోలిస్తే. సరే ఓకే. అంటే ఇందులోపల అంటే తిడితే, కొడితే తప్ప చదవరు అనేది గూడా ఒకటి ఉండొచ్చు ఇండియాలో. అది వేరే లేండి కానీ. బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు స్కూల్‌కి. ఒక్కొక్కసారి మనకి ఓపిక లేకుండా అవసరం లేదులే అంటే చాలా వరకు గొడవ చేస్తారు. లేదు మేము స్కూల్‌కి వెళ్తాము, వెళ్తాము అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా డిస్‌రెస్పెక్ట్ అనిపియదు. అంటే మేము పక్క వాళ్ళతో పోలిస్తే బాగా చదవట్లేమేమో అని అనిపియదు. అలాంటి కాంపిటీషన్ ఏమి ఉండదు. టీచర్స్ ట్రీట్ చేసే విధానం కూడా అలానే ఉంటది. అంటే ఒకరితోటి పోల్చరు. నీకంటే అతను బాగా చదువుతున్నాడు, అతనికంటే నువ్వు చదవట్లేవు అని అలాంటిది ఉండదు. అసలు పక్కన పిల్లలు ఎలా చదువుతున్నారో అని ఇంకో పిల్లలకి తెలియనే తెలీదు. అప్పుడప్పుడు మనం ఎవరమైతే పేరెంట్స్ ఉంటామో వాళ్ళని పిలిచి చెప్తారు. అంటే ఇంత ర్యాంకింగ్ వస్తుంది. ఇందులోపల కొంచెము పూర్ ఉన్నారు. ఇందులోపల చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అది కూడా చాలా డీసెంట్‌గా చాలా బాగా చెప్తారు. పిల్లల్ని అస్సలు కొట్టరు. అందువల్ల వాళ్ళకేంటంటే స్కూల్‌కి వెళ్ళాలంటే చాలా వరకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటది. బట్ ఇండియాలో ఏంటంటే ఎక్కువ వరకు పక్క వాళ్ళతో పోల్చడం ఎక్కువగా ఉంటది కాబట్టి చాలా వరకు పిల్లలు
ఇంట్రెస్ట్ అనిపియరు. అండ్ స్కూల్‌కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. పక్క వాళ్ళతోటి ఎక్కువగా పోల్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇలాంటివి అక్కడ ఉంటాయి గానీ, బట్ ఇక్కడ మాత్రం అది ఉండదు. అది కూడా చాలా మంచిదనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏదైనా ఒక వర్క్ ఉంటే వాళ్ళు ఎవరిని కూడా హెల్ప్ ఏమి అడగరు. వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటారు. ఇన్ కేస్ మనం ఏదైనా చేస్తామంటే ఓకే. థాంక్ యూ అంటారు. లేకపోతే అవసరం లేదు అని చెప్తారు. అంటే ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చేస్తే చేస్తామంటారు. లేకపోతే మేము చెయ్యము, చేయాలనుకోవట్లేదు అని చెప్పేస్తారు. బట్ మనం ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ షోర్‌లో వర్క్ చేసినా, ఆన్ షోర్‌లో వర్క్ చేసినా కూడా అది మనం టైంకి ఇవ్వలేమేమో ఆ వర్క్ అని అనిపించినా కూడా కొంచెం చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటాం. లేదులే మేము చేస్తాము. చేస్తారంటే ఓకే. చేస్తాము అని అంటాం. బట్ అది టైంకి చెయ్యము, ఇవ్వలేము. అక్కడ మళ్ళీ దొబ్బులు పడుతూ ఉంటాయి మనకి. బట్ అమెరికన్స్ ఏంటంటే ఏదైనా ఒకటి చేస్తాము అంటే చేస్తామంటారు. లేకపోతే లేదు అంతే. ఇట్లా మొహమాటం ఏమి ఉండదు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి. అది ఏ పనిలో అయినా కూడా అలానే ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైఫ్ ఎంజాయ్‌మెంట్. వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అందులోపల పెద్దగా సేవింగ్స్ కోసం ఏవి కూడా ఉండవు. మొత్తం గూడా ఎంజాయ్‌మెంటే అనిపిస్తది. బట్ అది మనకి సూట్ అవ్వదు. అలా చేస్తే మనం ఒప్పుకోలేము కూడా కానీ, వాళ్ళ లోపల ఏంటంటే అసలు ఎలారా బాబు వీళ్ళు ఇంత ఈజీగా బ్రతికేస్తున్నారు అని అనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రూ. 100 సంపాదించారనుకోండి. ఆ రూ. 100 వాళ్ళు తినడానికే కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎటైనా బయటికెళ్ళడానికే కావచ్చు, ఇంకా ఏదో ఒక విధంగా మొత్తానికి ఆ ఉన్నయి మొత్తం కూడా వదిలించేస్తారు. సో, అంత ఎంజాయ్ చేస్తారన్నట్లు వాళ్ళది వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవు. అంటే ఇప్పుడు మనలాగా పిల్లలని, వాళ్ళని, వీళ్ళని, ఆ ఇల్లుండాలి, ఈ కారుండాలి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవు అమెరికన్స్‌కి. రెంటెడ్ హౌస్‌లో చనిపోయే వాళ్ళు ఉండమన్నా ఉంటారు. చాలామంది క్రెడిట్ కార్డ్ మీదనే బ్రతుకుతూ ఉంటారు. అందుకోసమే అమెరికాలో ఏంటంటే క్రెడిట్ స్కోర్ చూస్తారు. నీ క్రెడిట్ స్కోర్ మంచిగుంటేనే ఓ కారు కొనుక్కోవడానికి లోన్ ఇస్తాం అది ఇది అని అంటుంటారు కదా! ఎందుకంటే చాలామంది క్రెడిట్ కార్డ్ మీదనే బ్రతికేస్తూ ఉంటారు యూఎస్ఏలో. చాలామందికేంటంటే ఇలా ఉండదు. అంటే మేము 2 ఇండ్లు కొనుక్కోవాలి, మంచి కార్లు కొనుక్కోవాలి అలాంటిది ఏది కూడా ఉండదు అమెరికన్స్‌కి. చాలా ఈజీగా స్మూత్‌గా ఎళ్ళిపోతుంటది. వాళ్ళకి మెంటల్ టెన్షన్స్, మెంటల్ స్ట్రెస్ అలాంటివి కూడా ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్ప్ ఇన్ నేచర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది. అండ్ డొనేషన్స్ కూడా అంటే ఇక్కడ చాలా వరకు కూడా చారిటీస్ ఉంటాయి. అండ్ క్రిస్టియన్స్‌కి సంబంధించినవి అండ్ కొంచెం పెద్దవాళ్ళకి సంబంధించినవి అదే ఏజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది కొంచెము అదేంటి ఆటిజం తోటి బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు పిల్లలు. ఇలా చాలా చారిటీస్ ఉంటాయి యూఎస్ఏలో. వాటన్నిటికి కూడా చాలామంది డొనేషన్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఎవ్రీ మంత్ వాళ్ళు సంపాదించే దాంట్లలో ఇంత అమౌంట్ ఓన్లీ డొనేషన్స్‌కే ఎళ్ళిపోతది అని చెప్పి. సో, అది కూడా వాళ్ళు చాలా వరకు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పా కదా! రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏమి ఉండరు. వైఫ్ తన జాబ్ తనే చేస్తది. హస్బెండ్ తన జాబ్ తనే. తన యొక్క పిల్లలు కూడా వాళ్ళ జాబ్ వాళ్ళే చేస్తారు. అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఓన్‌గానే వాళ్ళు ఒక కార్ కొనుక్కుంటారు. వాళ్ళు అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా వాళ్ళు బయటకొచ్చి అడుగుతారు. మేము మీకేదైనా వర్క్ చేయమా? గార్డెనింగ్ వర్క్ చేయమా? లేకపోతే ఇంకేదైనా చేయమా? పర్ అవర్ వచ్చేసి $12, $13 బయట ఎంతైతే ఉంటదో అంత తీసుకుంటారు. తీసుకొని చాలా వరకు కూడా వాళ్ళ పని వాళ్ళే జేసుకుంటారు. ఫ్యూచర్‌లో వాళ్ళ చదువు కోసం వాళ్ళే మనీ సేవ్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క అన్నీ కూడా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ స్కూళ్ళల్లో ఉండేటటువంటి యాక్టివిటీస్ కావచ్చు అండ్ ఫిజికల్ గేమ్స్‌కి అన్నిటికి ప్రియారిటీ ఇస్తారు. ఓన్లీ చదువుకే కాదు. చదువుకి ఎంత ప్రియారిటీ ఉంటదో రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్ కూడా సేమ్ ప్రియారిటీ ఉంటది. అంటే తప్పకుండా సాకర్ గేమ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు సింగింగా, డాన్సింగ్ అది ఏదైనా కావచ్చు. అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో, దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటది. అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎక్కువ అమెరికన్ పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అందులోపటే జాయిన్ చేపిస్తారు. ఓకే. మీకిది ఇంట్రెస్టా? ఓకే. అందులోపటే. బట్ అంటే ఇదే చదవాలి నువ్వు అంటే ఎంసెటే రాయాలి, సాఫ్ట్‌వేర్‌వే అవ్వాలి, డాక్టర్‌వే అవ్వాలి ఇలాంటివేవి కూడా ఉండవు వాళ్ళకి. వాళ్ళకి ఎందులోపల ఇంట్రెస్ట్ ఉంటే అందులోపలికెళ్ళిపోతారు. ఇన్‌కేస్ ఏం ఇంట్రెస్ట్ లేదా మధ్యలోనే ఆపేసి బయట ఎక్కడో దగ్గర వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, బట్ ఏంటంటే ఎక్కువ బర్డెన్ ఉండదు వాళ్ళ లోపల. అది కూడా ఒకటి మంచిగా ఉంటది. వాళ్ళకి నచ్చినట్టు రానంటే ఎలా బాగుపడతారు అని కూడా అనుకోవచ్చు. మనమేంటంటే అటు ఇటు రాకుండా పోతామన్నట్లు. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చాలా వరకు ఇండియాలో బీటెక్ చేసిన వాళ్ళు యూట్యూబర్‌లవుతారు. డాక్టర్ చదివిన వాళ్ళు యాక్టర్ అవుతారు. ఏదో చేసిన వాళ్ళు ఇంకేదో అవుతూ ఉంటారు. బట్ యూఎస్ఏలో ఏంటంటే వాళ్ళకి ఏది నచ్చితే అదే అయిపోతారు. సో, వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉండదు. టైం కూడా వేస్ట్ అవ్వదు. అండ్ అందరూ కూడా రూల్స్ ఫాలో అవుతారు ఏదైనా కూడా. అసలు యూఎస్ఏలో ట్రాఫిక్ పోలీస్ అనే జాబే ఉండదు. మనకి ఇండియాలో అయితే ఎంతమంది ఉంటారో దాని మీద వర్క్ చేసేవాళ్ళు. అంతమంది వర్క్ చేస్తున్నా కూడా అవి ఇప్పటికి కూడా కరెక్ట్‌గా ఎవరు ఫాలో అవ్వరు. అంటే చలాన పడిన అది ఇది ఎన్ని జరిగినా కూడా. బట్ యూఎస్ఏలో ట్రాఫిక్ పోలీస్ అనేటటువంటి జాబే ఉండదు. అంటే జస్ట్ మనం
అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రూల్స్ ఫాలో అవుతారు. ఏ రూట్‌లో వెళ్ళాలో అలానే వెళ్తుంటారు. ట్రాఫిక్ పోలీసు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరన్నట్లు. అంటే అప్పుడప్పుడు కొంతమంది ఓవర్ స్పీడ్ ఎళ్ళడం అలాంటివి ఉంటే ఒక పోలీస్ వెహికల్ ఉంటది. అది రౌండ్స్ ఏస్తూ ఉంటది. సో, అలా ఉంటారు కానీ మనకి స్టాప్ అని, ఫాలో అని అలా ఉండదు. అండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభాని బేస్ చేసుకొని మన ఇండియన్ అంత జనాభా ఇక్కడ లేదు కాబట్టి సో, ఉన్న దానితోటి చాలా నీట్‌గా ఉంటది. అండ్ పొల్యూషన్ ఫ్రీ అవి కూడా బానే ఉంటది. ఇప్పటివరకు ఏంటంటే నాకు నచ్చినవి అంటే మంచిగా అనిపించినయి నేను మీతో షేర్ చేశాను. నేర్చుకోకూడనివి కూడా ఉంటాయి కొన్ని. అవి నేను ఫ్యూచర్‌లో మరోసారి మరో వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, ఇంతే అండి. మీకేదైనా తెలిసినయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చూసిన మంచిగా అనిపించినయి లేకపోతే చెడుగా అనిపించినయి ఏదైనా అంటే అబ్బా! ఇలా ఉంటే బాలేదు అని అనిపించినయి కూడా షేర్ చేయండి.